గ్రేటర్ విశాఖ మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మేయర్ ఎంపికపై కసరత్తు ప్రారంభించిన కూటమి సర్కార్ విశాఖ 97వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ పేరును దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. డిప్యూటీ మేయర్గా 6వ వార్డు కార్పొరేటర్ మౌలి హేమలత, మరో డిప్యూటీ మేయర్గా గంధం శ్రీను పేర్లను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గత వైసీపీ మేయర్ హరికుమారి యాదవ సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గం నుంచి మౌలి హేమలత ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ముందు జనసేనకు డిప్యూటీ మేయర్ ఇవ్వాలని ప్రతిపాదించిన జనసేన డీసీసీబీ చైర్మన్ పదవిని కోరింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవి కేటాయింపుపై వెనక్కు తగ్గింది. విశాఖ మేయర్ పదవి ఎవరికి దక్కబోతోందనే ఉత్కంఠ కొనసాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత కూటమిలో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. రేసులో చాలామంది ఉన్నప్పటికీ 92వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ మేయర్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన 2021కి సంబంధించి చూసుకున్నట్లయితే అప్పుడు కార్పొరేట్ ఎన్నికలు చూసుకున్నట్లయితే కనుక మేయర్ అభ్యర్థిగానే ఆయన టీడీపీ నుంచి బరిలోకి దిగడం జరిగింది. అయితే ఆ సమయంలో అధిక సంఖ్యాబలం లేకపోవడంతో మేయర్ పీఠం అనేది చేజారింది. అయితే ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి సంబంధించి కార్పొరేటర్లందరికీ కూడా జీవీఎంసీలో ఫ్లోర్ లీడర్గా కూడా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈ 92వ వార్డు కార్పొరేటర్గా గతంలో ఆయన మేయర్ అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆయనకే ఈ పదవి వరిస్తుందనేది తెలుస్తూ ఉంది. 26వ తేదీన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఈ మేయర్గా అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయనున్నారు. మేయర్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ డిప్యూటీ మేయర్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతానికి జీవీఎంసీలో ఇద్దరు డిప్యూటీ మేయర్లు కొనసాగుతూ ఉన్నారు. ఒకరు జియాని శ్రీధర్ అయితే మరొకరు కట్మూరి సతీష్ అనే ఇద్దరు కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లుగా కొనసాగుతున్నారు. అయితే 4 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే వారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి ఉంటుంది. అయితే 26వ తేదీన జియాని శ్రీధర్ అంటే ఒక డిప్యూటీ మేయర్ పదవికి సంబంధించి అవిశ్వాస తీర్మానం అయితే పెట్టనున్నారు. ఆ తర్వాత దాన్ని సైతం కూడా అంటే డిప్యూటీ మేయర్కు సంబంధించి కూడా కూటమి అభ్యర్థులకే, కూటమికి చెందిన కార్పొరేటర్లకే ఇవ్వాలని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక అనేక మంది ఈ రేసులో ఇటు మేయర్కు సంబంధించి పీలా శ్రీనివాసరావు ఎన్నిక కావడంతో ఇటు డిప్యూటీ మేయర్లకు సైతం కూడా ఎక్కువగా సంఖ్యాబలం అనేది ఎక్కువగా ఉంది. ఆ డిప్యూటీ మేయర్లు ఆశిస్తున్న వారు ఎక్కువగా మంది ఉన్నారు. అయితే ఈ క్రమంలో వారందరికీ ఏం చేయాలనే దాని మీద అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరు డిప్యూటీ మేయర్లతో పాటు మరికొంతమందికి డిప్యూటీ మేయర్లు ఇస్తారా, లేకపోతే వారి ఇద్దరిని మీదే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత కూటమికి చెందిన వారికి ఇది చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు కూడా ఈ 4 ఏళ్లకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మేయర్గా గొలగాని హరివెంకట కుమారి కొనసాగడం జరిగింది. అయితే ఆ బీసీ సామాజిక వర్గానికి, యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె కొనసాగింది. కాబట్టి ఈ డిప్యూటీ మేయర్ పదవి సైతం కూడా ఆ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక వాదన కూడా నడుస్తూ ఉన్న నేపథ్యంలో 26వ తేదీన ఈ మేయర్ అలాగే డిప్యూటీ మేయర్కు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ జార్జ్.